యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో తెలంగాణ రక్షణ సేన ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందాడి మణిపాల్ రెడ్డి నిరసన చేపట్టారు. ఈ నిరసనలో తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి కల్పించాలని కోరుతూ భిక్షాటన చేస్తూ వినూత్న రీతిలో నిరసన చేశారు. యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం నుండి భువనగిరి కలెక్టరేట్ వరకు భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలని, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. 8 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రజావాణిలోని అధికారులకు అందజేశారు. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం ఎందుకంటే జూన్ 2 వస్తుంటే నిరుద్యోగుల పండగ అని ఆ జూన్ 2 రోజు తెలంగాణ ఆవిర్భావం రోజు ఉద్యోగాలు వేస్తారేమో అన్న సంతోషంతో తెలంగాణ రాష్ట్రంలో యువకులు ఉండే. కానీ ఆ రోజు జూన్ 2 రోజు ఎంతో ఆశతోటి ఎదురుస్తున్నటువంటి నిరుద్యోగులకు నిరుత్సాహం తప్ప ఏమీ లేనటువంటి ముష్టి 295 ఉద్యోగాలు వేసి చేయగలుగుతున్నటువంటి పరిస్థితులు తెలంగాణ రేవంత్ రెడ్డి వేసి తెలంగాణ సాధించింది. తెలంగాణ యువకులు కలిసి తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ యువకుల ఫలితాలతో తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో యువతకి యువతకే స్థానం లేకుండా పోయింది, నిరుద్యోగానికి స్థానం లేకుండా పోయింది. డిమాండ్ 46 జీవోను రద్దు చేయాలి. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం ఎందుకంటే జూన్ 2 వస్తుంటే నిరుద్యోగుల పండగ అని ఆ జూన్ 2 రోజు తెలంగాణ ఆవిర్భావం రోజు ఉద్యోగాలు వేస్తారేమో అన్న సంతోషంతో తెలంగాణ రాష్ట్రంలో యువకులు ఉండే. కానీ ఆ రోజు జూన్ 2 రోజు ఎంతో ఆశతోటి ఎదురుస్తున్నటువంటి నిరుద్యోగులకు నిరుత్సాహం తప్ప ఏమీ లేనటువంటి ముష్టి 295 ఉద్యోగాలు వేసి చేయగలుగుతున్నటువంటి పరిస్థితులు తెలంగాణ రేవంత్ రెడ్డి వేసి తెలంగాణ సాధించింది. తెలంగాణ యువకులు